గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వెలుగు దినపత్రిక, రోడ్లు ఇక వాటికవే రిపేర్లు చేసుకుంటాయి, హైవేల నిర్మాణంలో కొత్త టెక్నాలజీపై NHAI ఫోకస్, రోడ్లపై పగుళ్ళు గుంతలు ఏర్పడితే ఆటోమేటిక్గా పూడ్చుకుపోతాయి, ఒక్కసారి వేస్తే 80 ఏండ్ల వరకు ఉండే ఛాన్స్, నెదర్లాండ్స్లో 2010లో ఇలాంటి రోడ్లు ప్రారంభం. ఇకపై డాంబర్ రోడ్లపై పగుళ్ళు వస్తే వాటంతటా అవే మూసుకుపోతున్నాయి, హైవేలపై గుంతలు పడితే ఆటోమేటిక్గా పూడ్చుకుపోతాయి, వాహనదారులకు యాక్సిడెంట్ల ముప్పును తప్పించనున్నాయి. ఇప్పటికే నెదర్లాండ్స్ సహా పలు దేశాల్లో అందుబాటులోకి వచ్చిన సెల్ఫ్ హీలింగ్ రోడ్ అనే ఈ టెక్నాలజీని మన దేశంలో ప్రవేశపెట్టడంపై నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా NHAI ఫోకస్ పెట్టింది. ముందుగా సెల్ఫ్ రిపేర్ రోడ్ల నిర్మాణానికి అయ్యే ఖర్చు, దానివల్ల కలిగే లాభాలను తెలుసుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ నిర్వహించేందుకు సిద్ధమైంది. రోడ్లపై ఇక వాటికవే రిపేర్లు చేసుకుంటాయంట. మొదటగా ఇది నెదర్లాండ్స్ దేశంలో ఇది ఆల్రెడీ అమల్లో ఉంది. ఇక్కడ దానికి సంబంధించి పలు దేశాల్లో కూడా అప్పటికే ఈ టెక్నాలజీ రన్నింగ్లో ఉంది. 10 సంవత్సరాల నుంచే. ఇక్కడ తొలుతగా రీసెంట్గా దాని మీద మన ప్రభుత్వం NHAI రోడ్డుకు సంబంధించిన నేషనల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇది సమీక్షిస్తుంది. దాని తర్వాత ఇక్కడ అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా రాజారాంపల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి, పక్కన పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్. వంశీకృష్ణకు 2 లక్షల మెజార్టీ ఇవ్వాలి. పెద్దపల్లి ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 30,000 చొప్పున మెజార్టీ రావాలి. మొత్తంగా 2 లక్షలకు పై చిలుకు మెజార్టీ ఇచ్చి గడ్డం వంశీకృష్ణను ఎంపీగా గెలిపించాలి. వంశీ కోసం మంత్రి శ్రీధర్ బాబు భారీ మెజార్టీ లక్ష్యంగా పెట్టుకోవడం అభినందనీయం. దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నాయి, అందుకే ఈ ఎన్నికలు కీలకమైనవి. మోడీ మళ్ళీ ప్రధాని అయితే రిజర్వేషన్లు రద్దవుతాయి. రాహుల్ గాంధీ ప్రధాని అయితే తప్ప రిజర్వేషన్లు కాపాడే వాళ్ళు లేరు. రాహుల్ ప్రధాని కావడం ఈ దేశానికి అవసరం. సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా వంశీచంద్ రెడ్డి గడ్డం వంశీకృష్ణ కోసం ఎంపీగా గెలిపించాలన్నట్టుగా ఇక్కడ శ్రీధర్ బాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. 2 లక్షల మెజార్టీ తీసుకొచ్చే విధంగా గడ్డం వంశీకృష్ణను ఎలాగైనా గెలిపించాలని శ్రీధర్ బాబు లక్ష్యం పెట్టుకోవడం అభినందనీయం అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఎలాగైనా గెలిపించాలి, 2 లక్షల మెజార్టీ తీసుకురావాలని ఆయన కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ కోరడం జరిగింది. దీనికి సంబంధించి రిజర్వేషన్లు తీసేసే కుట్ర జరుగుతుంది. మళ్ళీ బీజేపీ ప్రభుత్వం వస్తే దానికి సంబంధించి రాహుల్ గాంధీని ప్రధాని చేసుకోవాలి. ఈసారి ఎలక్షన్లో ఎలాగైనా కాంగ్రెస్ను గెలిపించాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి మాట్లాడారు. బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్లపై వేటు, దేశానికి రాహుల్ ప్రధాని అయితేనే రిజర్వేషన్లు ఉంటాయి. సీఎం రేవంత్ రెడ్డి 2021లో జనగణన ఎందుకు చేయలేదో మోడీ, అమిత్ షా చెప్పాలి. సింగరేణిని ప్రైవేటీకరించే ఆలోచనలో ప్రధాని. తెలంగాణకు ఆయన ఇచ్చింది గాడిద గుడ్డు. 10 ఏళ్ల పాలనలో రాష్ట్రానికి బీజేపీ చేసింది ఏమీ లేదు. బీఆర్ఎస్ సచ్చిన పాము, బీజేపీ అబద్ధాల పుట్ట. పెద్దపల్లి ఎంపీగా వంశీకృష్ణను గెలిపించండి. కొప్పుల ఈశ్వర్ ఈ ప్రాంతానికి ఏమీ చేయలేదు. పత్తిపాక రిజర్వాయర్, పాలకుర్తి లిఫ్ట్, 800 మెగావాట్ల పవర్ స్టేషన్ పూర్తి చేస్తాం. నేతకాని కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ. ధర్మపురి కాంగ్రెస్ జనజాతర సభలో ప్రసంగం. విధంగా దేశానికి రాహుల్ ప్రధాని అయితేనే రిజర్వేషన్లు ఉంటాయి అన్నట్టుగా ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడారు. బీజేపీ వచ్చే ఎలక్షన్లో గెలిస్తే రిజర్వేషన్లు పూర్తిగా రద్దు చేస్తుందని ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి తెలియజేస్తున్నారు. రాహుల్ గాంధీని మోడీని ప్రధానిని చేసుకోవాలి, ఎలాగైనా కాంగ్రెస్ గెలవాలి అన్నట్టుగా ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడారు. బీజేపీకి వేసే ప్రతి ఓటు SC, ST, OBC రిజర్వేషన్లపై వేటు లాంటిదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడున్న రిజర్వేషన్లు కావాలంటే కాంగ్రెస్కు ఓటేయాలని, వద్దనుకుంటే బీజేపీకి వేయాలని ప్రజలకు సూచించారు. పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం రాజారాంపల్లిలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా శుక్రవారం నిర్వహించిన జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. బీజేపీది అబద్ధాల యూనివర్సిటీ, ఇందులో నాయకులు PhDలు చేశారు. పొద్దున లేస్తే తెలంగాణకు ఇది తెచ్చాం అది తెచ్చామని మాట్లాడుతున్నారు. 10 ఏళ్లు ఎంపీగా ఉన్న మోడీ
10 ఏళ్ళు పీఎంగా ఉన్న మోడీ, కేంద్ర మంత్రులుగా ఉన్న అమిత్ షా, కిషన్ రెడ్డి తెలంగాణకు ఏం తెచ్చారో ప్రజలకు చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణకు సోనియా ఇచ్చిన బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని మోడీ సర్కార్ కాలగర్భంలో కలిపిందని, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ రంగారెడ్డిలో ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసిందని ఫైర్ అయ్యారు. ఈ విధంగా సోనియా గాంధీ ఇచ్చిన బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని మోడీ సర్కార్ కాలగర్భంలో కలిపింది. ఈ విధంగా ఇంకోటి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ రంగారెడ్డిలో ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసిందని బీజేపీ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఈ విధంగా అది తెచ్చామని చెప్పే నాయకులు మన రాష్ట్ర అభివృద్ధికి ఏం తీసుకొచ్చారో చెప్పాలని ఈ విధంగా బీజేపీని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి రిజర్వేషన్లు కొనసాగాలంటే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవాలి, బీజేపీకి ఓటు వేయకుండా కాంగ్రెస్కు మాత్రమే వేయాలన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ను విచారిస్తాం. ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం. సుప్రీంకోర్టు బెయిల్ను వ్యతిరేకించిన ఈడీ ఇది విచారణ మాత్రమే, బెయిల్ ఇవ్వకపోవచ్చన్న సుప్రీం. 6 నుంచి దోస్తు రిజిస్ట్రేషన్లు, 3 విడతల్లో డిగ్రీ అడ్మిషన్లు. ఈ నెల 15 నుంచి ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్లు, జూన్ 3న సీట్ల కేటాయింపులు, జూలై 8 నుంచి డిగ్రీ ఫస్ట్ ఇయర్ క్లాసులు. ఈ విద్యా సంవత్సరం నుంచి 4 కొత్త కోర్సులు. ఈ నెల 20 నుంచి టెట్, జూన్ 2 వరకు ఆన్లైన్లో పరీక్షల నిర్వహణ. పేపర్ 1 4 రోజులు, పేపర్ 2కు 6 రోజులు కేటాయింపు. షెడ్యూల్ రిలీజ్ చేసిన విద్యాశాఖ. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ విఠల్ ఎన్నిక చెల్లదు, తీర్పు వెలువరించిన హైకోర్టు. తన సంతకం ఫోర్జరీ చేశారని రాజేశ్వరరెడ్డి పిటిషన్ విచారించిన హైకోర్టు విఠల్ సభ్యత్వం రద్దు చేస్తూ ఉత్తర్వులు. అప్పీలుకు 4 వారాల గడువు. ముక్కలేదు సుక్కలేదు, ఎంపీ ఎన్నికల్లో కనిపించని దావతులు. కులాలు వర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు లేవు, ఇంటింటి ప్రచారము లేదు. సోషల్ మీడియాపైనే అభ్యర్థులు, పార్టీల ఫోకస్. సోషల్ జస్టిస్, దేశ భద్రత లాంటి విధానపరమైన అంశాలపైనే చర్చ. కార్నర్ మీటింగ్లు, బహిరంగ సభలతో సరి. లోక్సభ ఎన్నికల్లో సగానికి సగం తగ్గనున్న ఖర్చు సమాజానికి మంచిదంటున్న ప్రజాస్వామికవాదులు. ఎన్నికలంటేనే సుక్క ముక్క పొద్దంతా ఇంటింటి ప్రచారాలు, పొద్దుకినాక మందు దావతులు, ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం చికెన్ రైస్. కుల, మహిళ, యువజన తదితర సంఘాలతో మీటింగ్లు, గుళ్ళు, మసీదులు, చర్చిలు, కమ్యూనిటీ భవనాలు, ఫంక్షనాలు, లక్షల్లో చందాలు. గోడ దూకి వచ్చే నేతలకు పరపతిని బట్టి పైసలు. పోలింగ్ ముందు రోజే ఓటుకింత లెక్కగట్టి ఇచ్చే నోట్లు. గత 10 ఏళ్లుగా రాష్ట్రంలో ఎన్నికలంటే దాదాపు ఇట్లనే ఉండేవి. క్యాండిడేట్ను ప్రకటించింది మొదలు ఓటరు ఈవీఎం మీట నొక్కేదాకా కోట్లు ఖర్చు అయ్యేవి. గత లోక్సభ ఎన్నికలతో పాటు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రధాన పార్టీల అభ్యర్థుల సరాసరి ఖర్చు 100 కోట్లు దాటిన పరిస్థితి ఉండేది. ఈ విధంగా ఈసారి ముక్కలేదు సుక్కలేదు అన్నట్టుగా ఇక్కడ ఎంపీ ఎన్నికల్లో కనిపించని దావతులు. ఇప్పటివరకు జరిగిన ఎలక్షన్లలో ఇంటింటి ప్రచారము, రాత్రి అయితే మందు ఇక్కడ దావతులు ఇచ్చేది అన్నట్టుగా ఇక్కడ ఇచ్చారు. ఈ ఎలక్షన్లో అలాంటివి ఏమి లేకుండా ఓన్లీ సోషల్ మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ విధంగా ఈసారికి సగానికి సగం ఖర్చు తగ్గింది అన్నట్టుగా ఇక్కడ ఎన్నికల ఖర్చు తగ్గింది. ఇది మంచిది అంటున్న నిపుణులని ఇక్కడ తెలియజేశారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ, హైదరాబాద్కు ఐఐఎం ఐటీఐఆర్, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా. 23 ప్రత్యేక హామీలతో కాంగ్రెస్ రాష్ట్ర మేనిఫెస్టో రిలీజ్. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు కర్మాగారం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, రామగుండం మనుగూరు మధ్య కొత్త రైల్వే లైన్ ఏర్పాటు వంటి హామీలన్నింటినీ నెరవేరుస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. 23 ప్రత్యేక హామీలతో కూడిన లోక్సభ ఎన్నికల రాష్ట్ర మేనిఫెస్టోను కాంగ్రెస్ శుక్రవారం రిలీజ్ చేసింది. గాంధీ భవన్లో జరిగిన మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి చీఫ్ గెస్టులుగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. శుక్రవారం గాంధీ భవన్లో మేనిఫెస్టో విడుదల చేస్తున్న కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, మంత్రి శ్రీధర్ బాబు. ఇక్కడ కాజీపేట రైల్వేలో కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఇక్కడ కొత్తగా అభివృద్ధి చేసే అంశాలు 23 అంశాలతో ఇక్కడ నిన్న గాంధీ భవన్లో కాంగ్రెస్ ప్రభుత్వం 23 అంశాలతో మరో మేనిఫెస్టో విడుదల చేసింది. ఇక్కడ దానికి సంబంధించి ఇక్కడ దీపాదాస్ మున్షి, శ్రీధర్ బాబు పాల్గొని ఇక్కడ విడుదల చేయడం జరిగింది. దాంట్లో మేడారం జాతరకి జాతీయ హోదా తీసుకొస్తాము, ఇక్కడ బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ, దానికి సంబంధించి అంశాలు ఉన్నట్టుగా ఇక్కడ తెలియజేశారు. అమిత్ షా ఫేక్ వీడియో కేసులో కఠిన చర్యలు తీసుకోవద్దు, ఢిల్లీ పోలీసులను ఆదేశించిన హైకోర్టు. చట్ట ప్రకారం దర్యాప్తు కొనసాగించవచ్చు,
జూన్ 12కు విచారణ వాయిదా వేస్తూ ఉత్తర్వులు. అమిత్ షా ఫేక్ వీడియో కేసులో కాంగ్రెస్ పార్టీకి చెందిన 6గురికి హైకోర్టులో ఊరట లభించింది. వారిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దంటూ ఢిల్లీ పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ కేసులో చట్ట ప్రకారం దర్యాప్తు కొనసాగించవచ్చు అని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఇక్కడ అమిత్ షా ఫేక్ వీడియో కేసు అందులో కేసులో భాగంగా 5గురిని అరెస్ట్ చేసింది కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలను. దానికి సంబంధించి వారిని నిన్న విడుదల చేయడం జరిగింది. హైకోర్టు ఉత్తర్వులతో విడుదల చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవద్దు, ఇప్పుడే విచారణ జరిపించుకోవచ్చు అన్నట్టుగా ఇక్కడ చెప్పింది హైకోర్టు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై కేసు. పిల్లలతో ప్రచారం చేయించడంపై కాంగ్రెస్ నేత నిరంజన్ ఫిర్యాదు. సెక్షన్ 188 ఐపీసీ కింద కేసు నమోదు చేసిన మొగల్పురా పోలీసులు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.